దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం తెలంగాణ 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణలో 22 మాసాలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యొక్క అభివృద్ధి అనుకోండి, లేకపోతే ఇంకా వేరే అనుకోండి, ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాడు, ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు పద్ధతి ప్రకారంగా డెవలప్మెంట్ చేద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడుపుదామనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఆయనకు కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్షాన్ని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలని, ప్రజలలో ఎట్లా బదలాం చేసి ఈ పార్టీని ఉంచాలా అనే ఆలోచనతోటి ఆయన కార్యక్రమం, ఆయన పార్టీ మునిగినా పర్వాలేదు కానీ కక్షపూరితమైన, ఎందుకంటే ఆయన జైలుకు పోయి వచ్చింది కాబట్టి ఆ కక్ష తీసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ 22 మాసాల నుంచి లెక్కలు కడితే మొత్తం టోటల్ గా ఎన్ని కమిషన్లు వేశాడు, ఎన్ని ఎంక్వైరీలు వేశాడు, ఎన్నిటి మీద చూస్తే ఈ ఫార్ములా అని మిగతా కార్యక్రమాలు ఎన్ని చేశాడు అనేది ఒకసారి మీరు ఆలోచన చేసేస్తే నెలకు ఒకసారి ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమాలు, అభివృద్ధి అనేది, మూసీ అని, అదే హైడ్రా అని పెద్ద కథ పెట్టి ఒక కార్యక్రమం చేసి ప్రజలలో ఆందోళనకరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇవాళ ఘోష్ కమిషన్ అనేది ఒక కార్యక్రమం పెట్టి కాళేశ్వరం 20 మాసాల నుంచి నీళ్లు రాకుండా చూసుకుంటుంది దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం జరుగుతోంది ఈ ప్రభుత్వం. ఇవాళ ఇంచు 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో దేశంలోనే, ప్రపంచంలోనే మొదటిగా ఉన్నటువంటి ఈ యొక్క స్కీమ్ కాళేశ్వరం ఒక ఆలోచన పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి, బ్యారేజ్లు కట్టి, ఎన్నెంత పెద్ద ఎత్తున స్టోరేజ్లు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేశారో మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ లేవట. మొత్తం 93,000 కోట్లు, 84,000 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని మొత్తం 1,00,000 కోట్లు దిగేసిండు, మొత్తం 1,00,000 కోట్లు దిగేసిండు అని చెప్పి ప్రచారం, ఎన్నికల ప్రచారం అదే కార్యక్రమం, అసెంబ్లీ పార్లమెంట్లో అదే కార్యక్రమం. ఇవాళ ఆయన తేల్చింది, ఘోష్ కమిషన్ తేల్చింది 6 కోట్లు ఫైన్ వేయడం జరిగింది. మొత్తం ఎంక్వైరీలు చేసి ఆయన కూడా పద్ధతి ప్రకారంగా ఎంక్వైరీలు చేయలేదు. ఆయన చేసినట్టు బ్యారేజ్లలో కట్టినటువంటివి కానీ, సబ్స్టేషన్లు కానీ అవన్నీ కూడా చూడలేదు. ఆ ప్రాంతం అంతా కూడా తిరగలే ఆయన. 1500 కిలోమీటర్లు మొత్తం టోటల్ లెక్కలు తీస్తే ఆ యొక్క కార్యక్రమాలు చూడలే ఆయన. వాస్తవానికి కాళేశ్వరం పోవడం, రావడం, ఇంచుమించు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చి ఇవాళ లాస్ట్ వేలింది 6,500 కోట్లు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారులు కానీ ఎవరైనా కానీ కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకు ఏదో తప్పు జరిగితే వాళ్ళకు శిక్ష వేయాల్సిన విధంగా ఈ ముందు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బర్నింగ్ ఇష్యూలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో, యూరియా కానీ, అదేవిధంగా మిగతా విషయాలు లెక్కలు తీస్తే ఎక్కడ కూడా మరి ఉన్నటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా కనబడడం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అవన్నీ కూడా ప్రజలలో ఉన్నాయి. మేము రాబో లోకల్ ఎలక్షన్లలో ఎట్లా చేయాలా, ఏం చేయాలంటే ఇదొక ముందు పెట్టి సిబిఐ రిపోర్ట్ అని కార్యక్రమం పెట్టి ఈ నెల రోజులు మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అయినా ప్రజలు ఆలోచనలో ఉన్నారు. వీరికి సరైన బుద్ధి చెప్పడానికే ముందుకున్నారు. రేపు లోకల్ బాడీస్ అన్ని కూడా గెలవడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు పోయి భవిష్యత్తులో కూడా ఏది ఏమైనా తెలంగాణను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమని చెప్పి కూడా ఈ సందర్భంలో చేస్తున్నారు. ఇదంతా వస్తుంది పోతుంది, 5 ఏళ్లలో నడుస్తుంది, 2 ఏళ్లు అయిపోయింది, ఏం చేసింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. అన్ని కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈయనను క్షమించే పరిస్థితి లేదు. సరైన రీతిలో సరైన టైంలో బుద్ధి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చేయడం జరుగుతుంది, ఆలోచన చేయడం జరుగుతుంది, ప్రగతి కోసం తిప్పలపడడం జరుగుతుంది. 10 మందితోటి ఆలోచన చేసి ముందుకు పోయే కార్యక్రమం అదే కేసీఆర్ గారు చేసినటువంటి పని. ఇవాళ అంత పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని జనాలకు పోయే విధంగా అత్తుకున్నారు. వాస్తవానికి మాకు తొండలు పెట్టే భూములు ఉండే, అవన్నీ కూడా ఇవాళ సస్యశ్యామలంగా 1 ఎకరా 2 ఎకరాలు సస్యశ్యామలమై రైతులమందరం కూడా పంటలు పండించుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొన్న 3 రోజుల కింద సర్వే చేస్తే 86%
86% ప్రజలు ఆమోదించారు. కాళేశ్వరం బాగుంది, మాకు న్యాయం జరిగింది అనేది. ఏదైనా చిన్నది తప్పు అయితే అంతకుముందు ఒకనాడు సాగర్ డ్యామ్ కూలలేదా, లేకపోతే ఎస్ఎల్బిసి కూలలేదా, పెద్ద కాలువ కూలలేదా, ఇవన్నిటి ఆలోచనలు లేవా? ఇవన్నీ లేకున్నటువంటి పరిస్థితిలోనే ఇదే వచ్చిందా? ఈ దాని మీదనే. ఎందుకంటే కేసీఆర్ను బదనాం చేయాలి, కేసీఆర్ను బ్లేమ్ చేయాలి, జనాలలో ఆయన పేరు లేకుండా చేయాలనేది. మేము చేసిన ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు చేయాలనే ఆలోచనతోటి కక్షపూరిత కార్యక్రమాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్ డిసిషన్ తీసుకున్నదే ఆయన అసెంబ్లీలో వచ్చి తప్పుదోవ పట్టించినటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. కేబినెట్ డిసిషన్ లో సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులు. మరి అవన్నీ కాకుండా వచ్చి అనౌన్స్ చేసిండు డైరెక్ట్ గా, కేరళ నుంచి వచ్చి డైరెక్ట్ అనౌన్స్ చేసిండు ఏంటంటే సిబిఐ కొట్టుకు నేను అప్పచెప్తే సిబిఐకి అప్పచెప్తున్నాను అని చెప్పేసి. ఇవాళ ఏంది ఆయన చతురత ఆలోచన చేసిండు. అక్కడ